భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరిని ఒకరు విడిచి వేరుగా ఉండకూడదని బైబిల్ బోధిస్తుంది. Share your personal needs. మీ వ్యక్తిగతమైన అవసరతలను ఒకరితో ఒకరు పంచుకోండి అని చెప్తుంది. Speak together. ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. Join together. ఒకరితో ఒకరు చక్కగా కలవండి. Live the perfect life in the model of the kingdom life. అంటే దేవుని రాజ్యము యొక్క జీవితమునకు ఒక మాదిరికరమైన జీవితముగా. Here students also thinking like this, I never slept. అనుకుంటూ ఉన్నారు నేను ఎప్పుడు సరిగ్గా పడుకోవడం లేదు అని. Gents side fifth row and third person. ఐదవ పురుషుల ప్రక్క ఐదవ వరుస మూడో వ్యక్తి. Just give the rest but refreshing time, but just enter in the class automatically they ready to sleep. చక్కగా మీరు కొంచెం రిఫ్రెష్ అవుతారు అని ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చాను, లోపలికి రాగానే ఇక్కడ రిఫ్రెష్ అవుతున్నారు. Why? ఎందుకు? There's have some problem inside. ఏంటంటే లోపల ఏదో సమస్య ఉంది. We should understand. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను చాలా అలసిపోయాను అందుకే నేను రెస్ట్ తీసుకుంటున్నాను అని మీరు అనుకుంటున్నారు. In the whole night I also travel. Yesterday afternoon 12 o'clock start my travel. నేను కూడా రాత్రంతా కూడా జర్నీ చేసి వచ్చాను. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఎక్కాను నేను. 12 o'clock. మధ్యాహ్నం 12 గంటలకు. God allowed to take the rest at the time rest. దేవుడు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించినప్పుడు విశ్రాంతి తీసుకో. I am not allowed to sleep in any classes. క్లాసులో విశ్రాంతి తీసుకోవడానికి నేను అనుమతి ఇవ్వలేదు కదా. I am not give the permission to sleep the classroom and church worship time like. ఆ చర్చిలో ఉన్నప్పుడు ఆరాధన టైంలోను క్లాస్లో ఉన్నప్పుడు కూర్చొని నిద్రపోవడానికి నేనేమి అనుమతి ఇవ్వడం. I can give you you can walk on the auditorium inside only. నేనేమంటాను అంటే ఒకవేళ నిద్ర వస్తున్నట్లుగా నీకు కనిపిస్తే నిలబడమంటాను. ఈ ఆడిటోరియం లోపల మాత్రమే అటు ఇటు తిరగమంటాను తప్ప పడుకోమను నేను. You can use some small towel to wet and clear your face. ఆ యొక్క మీ దగ్గర ఉన్న కర్చీఫ్ని తడి అంటే వాటర్లో ముంచి తడి చేసుకొని కొంచెం ముఖం తుడుచుకోండి, ఏదో ఒకటి చేయండి అంటాను. Why? ఎందుకు? You should fight against the kingdom of darkness. ఎందుకు అంటే అంధకార సంబంధమైన రాజ్యమునకు వ్యతిరేకముగా నువ్వు పోరాడాలి. God expect like this. నువ్వు ఆ విధంగా ఉండాలి అని దేవుడు నీ నుండి ఎదురు చూస్తున్నాడు. You allowed or you against the kingdom of darkness. అంధకార సంబంధమైన రాజ్యమును నువ్వు అనుమతిస్తావా లేదా దాన్ని ఎదిరిస్తావా అనేది నీకే దేవుడు విడిచిపెట్టాడు. You ready to fight the kingdom of darkness? ఆ అంధకార రాజ్యమునకు వ్యతిరేకముగా పోరాడడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? God sent his angel group. నువ్వు సిద్ధపడితే, నువ్వు రెడీగా ఉంటే దేవుడు తన దూతలను నీ పక్షముగా పంపుతాడు. You can get victorious. అప్పుడు నీవు విజయాన్ని పొందుకోగలవు. Understand? అర్థమవుతుందా? Okay. సరేనా? But what God expecting? అయితే దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడు? I understand what happening in my life. నా జీవితములో మొదటిగా ఏం జరుగుతుంది అనేది మొదట మనం అర్థం చేసుకోవాలి. అది దేవుడు ఎదురు చూస్తున్నాడు మన నుండి. Just go back. ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. Recall in our past life experience. ఒక్కసారి గత కాలములో మీ జీవితంలో జరిగిన అనుభవాలు వాటన్నిటిని కూడా ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకోండి. What's happening in our life? నీ జీవితంలో ఏం జరుగుతుంది? What's going on? ఏం జరుగుతుంది? Okay, సరేనా? what expecting in your future? నీ భవిష్యత్తులో నువ్వు ఏం ఎదురు చూస్తున్నావు? It's happening or not? నువ్వు ఎదురు చూస్తుంది జరుగుతుందా లేదా? You ask a question, why it's not it's having problem in my life? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఎందుకు జరగడం లేదు, ఎందుకు నా జీవితంలో సమస్యలు ఉన్నాయి అనే ఒక ప్రశ్న అడగండి. Finally you come to the conclusion. అలా నువ్వు అడిగినప్పుడు చివరకు ఒక ప్రశ్న జవాబు అనేది వస్తుంది. The demon enter in our body. ఏంటో తెలుసా జవాబు? అపవిత్రాత్మ, దురాత్మ నీలోనికి ప్రవేశించింది. But today many Christian thinking like this. కానీ ఈ రోజు చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే ఈ విధంగా అనుకుంటున్నారు. I am accepted Jesus Christ. నేను యేసుక్రీస్తుని అంగీకరించాను కదా, so no more demon inside. నేను అంగీకరించాను కాబట్టి ఇక ఎటువంటి అపవిత్రాత్మ నాలో ఉండదు అనుకుంటున్నారు. It's false teaching. అది అబద్ధ బోధ. Okay, సరేనా? You should understand, when you against the God's word, automatically you open door, the kingdom of darkness enter in our body, spiritual body. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యమునకు విరుద్ధముగా ఉంటావో వెంటనే
నువ్వేం చేస్తున్నావు అంటే ఆ అంధకార సంబంధమైన రాజ్యము నీలోనికి ప్రవేశించడానికి, ఆ దురాత్మ నీలోనికి ప్రవేశించడానికి నీవు తలుపులు బాహాటముగా తెరిచి ఉంచుతున్నావు. Okay? అర్థమైందా? They enter inside. ఆ దురాత్మ నీలోనికి వచ్చి Immediately it's not shouting, it's not dancing, it's not screaming like. అంటే దురాత్మ పట్టటము అని చెప్పినప్పుడు అది లోపలికి వచ్చేసి నిన్ను అల్లాడించేయటము, కేకలు వేసే విధంగా చేయటము, డాన్స్ వేసే విధంగా చేయటం, ఇలాంటివి ఏమీ చేయదు. It's not saying, hey, I am demon, enter. ఓ నేను దెయ్యాన్ని వచ్చేసాను, నీలోనికి ప్రవేశించాను అని చెప్పదు. Just quiet inside. నెమ్మదిగా లోపలికి వస్తుంది. They like to join some other spirits. అది మాత్రం, ఇది రావడం మాత్రమే కాదు, మరికొన్ని ఆ దురాత్మలను తీసుకురావడానికి కూడా ఇష్టపడుతుంది. Always they join together. అంటే ఎప్పుడు కూడా ఒకదానితో ఒకటి కలవడానికి ఇష్టపడతాయి. One spirit went outside. ఒక దురాత్మ, ఒక దెయ్యం బయటికి వెళ్ళి They like to bring some more 7 spirit inside. వీటికంటే దీనికంటే ఘోరాతి ఘోరమైన మరో 7 దెయ్యాల్ని లోపలికి తీసుకొస్తుందంట. But before we know how to deliver in the normal deliverance, using the name of Jesus, using the power and authority. అయితే మొదటిగా సాధారణముగా మనం ఎలా విడుదల పొందగలము అంటే యేసు నామాన్ని ఉపయోగించి, యేసు ప్రభు వారిచ్చిన ఆ నామములో ఉన్న అధికారమును, శక్తిని ఉపయోగించి ఎలా విడుదల పొందాలి అనేది మనం తెలుసుకోవడానికి ముందు, సో just enter the church, మనం ముందు మందిరంలోనికి ప్రవేశించి automatically the spirit went out. వెంటనే దురాత్మ బయటికి వెళ్ళిపోతుంది. What happened? ఏమవుతుంది? You just attend the church, నువ్వు చర్చికి వస్తావు, you return back in your house, నువ్వు మరలా నీ ఇంటికి వెళ్ళిపోతావు, live the normal life. Third row, second. Third row, gents side, third row, second. ఇంటికి వెళ్ళిపోయి నీ సాధారణమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఓకే, సరేనా? వాట్ హ్యాపెన్? ఏం జరుగుతుంది? ద స్పిరిట్, ఈ ఆత్మ మూవ్ అరౌండ్ ద విల్డర్ ప్లేస్. నువ్వు చర్చికి వచ్చి ఇంటికి వెళ్తావు, కానీ ఈ దురాత్మ ఏం చేస్తుందంటే మొత్తం ఆ యొక్క ప్రదేశం అంతా కూడా సంచరిస్తూ ఉంటది. ఫైనలీ దే డిసైడ్, చివరికి ఒక నిర్ణయానికి వస్తుంది, అది ఐ రిటర్న్ బ్యాక్ మై హౌస్, నేను మరలా నా ఇంటికి తిరిగి వెళ్తాను అనుకుంటది. ఓకే, సరేనా? ద స్పిరిట్ వెంట్ బ్యాక్, ఆ దయ్యం మరలా వెనక్కి వెళ్ళిన దయ్యం వచ్చి ద సా ఇన్సైడ్, లోపల వెనక్కి వచ్చి చూస్తుంది, ఇల్లు చూస్తుంది. బైబిల్ సే ద హౌస్ ఎంప్టీ. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ఇల్లు ఖాళీగా చక్కగా శుభ్రం చేసి పెట్టుకొని ఉన్నారు, ఖాళీగా ఉందా ఇల్లు. అండర్స్టాండ్? అర్థమైందా? ఇమీడియట్లీ వెంటనే ఇది అనుకుంటది, the spirit went outside, ఈ దురాత్మ మరలా బయటికి వెళ్ళి search some other most powerful spirit, దీనికంటే అది ఘోరమైన మరొక దురాత్మలను వెతుకుతుంది, join together to enter the house. దీనికంటే ఘోరమైన దయ్యాలను పట్టుకొని వాటన్నిటిని తీసుకొని ఇంట్లోకి వస్తుంది. ఓకే, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్. ఉదాహరణకి తృణీకరించబడ్డాను అనే ఒక దురాత్మ. You have the problem of spirit of rejection. నీలో నేను తృణీకరించబడ్డాను అనే ఒక దురాత్మ ఉంది అనుకుందాం. You told the outside of the church, you share, nobody love me, I am feel reject like. ఉదాహరణకి మీరు చర్చికు బయట ఎవరితో పంచుకున్నారు, అందరూ నన్ను వదిలేశారు, అందరూ నన్ను తృణీకరిస్తున్నారు, నేను ఒంటరివానిగా నాకు అనిపిస్తుంది, నన్ను తృణీకరించారు అనే ఒక భావన నీలో ఉండి నువ్వు ఎవరితో పంచుకున్నావు ఈ విషయాన్ని, immediately some other church attend people around in our place. ఏం జరుగుతుంది అంటే నువ్వు ఈ మాట చెప్పినప్పుడు ఇదే మందిరానికి అంటే మీ మందిరానికి వచ్చే కొంతమంది సభ్యులు ఆ చుట్టుపక్కల ఉంటారు. They told no problem, you attend my church, God deliver you. అయితే వాళ్ళు ఏమంటారు అంటే నీ మాట విని నువ్వు బాధపడొద్దు, చింతించొద్దు, ఈ మందిరానికి రా, దేవుడు నిన్ను విడుదల చేస్తాడు అని చెప్తారు. సో ఫైనలీ దే కమ్ టు ద ఫైనలైజ్డ్ బిఫోర్ వెన్ ద డాక్టర్ అండ్ మెజిషియన్ ఆర్ సమ్ విచ్క్రాఫ్ట్ పీపుల్ ఆల్సో ఇట్ నాట్ గెటింగ్ హీలింగ్. కాబట్టి అంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఇంతకుముందు వైద్యులను సంప్రదించాను, చాలా మంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఎక్కడ కూడా నాకు విడుదల దొరకలేదు, స్వస్థత దొరకలేదు అనుకోని వీళ్ళు లాస్ట్ సండే one family came in my church in the new attendant. పోయిన వారము మా మందిరానికి ఒక కొత్త కుటుంబం వచ్చింది. He told more than lakhs of rupees I spend different places. ఆయన ఏమన్నాడు అంటే చాలా డబ్బులు, కొన్ని లక్షల రూపాయలు చాలా చోట్ల ఖర్చు పెట్టేశానండి అన్నాడు. The spirit enter and some other spirits is more
terrible actions held in her life. అంటే ఆమె యొక్క జీవితంలో ఏమైంది అంటే అనేకమైన దురాత్మలు ప్రవేశించి జీవితం అంతటిని కూడా చిన్నాభిన్నం చేసేసినాయి అని చెప్తుంది. Finally, they are ready to kick in her husband and fighting. అంటే చివరికి ఆమె యొక్క భర్తతో గొడవపడి తన భర్త ఆమెను తన్ని ఇంట్లోంచి పంపించడానికి ఇంకా సిద్ధమైపోయారు. Just enter the entrance gate, immediately they shout and fighting. అంటే ఎలాగైపోయింది అంటే గేటు ముందుకు రాగానే చాలు ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఒకరితో ఒకరు పోట్లాడటం, అలాంటి కలహము అనేది కుటుంబంలో ఏర్పడిపోయింది. Few help inside of the church. కొంతమంది ఆమెను చర్చిలోనికి అంటే మా మందిరంకి తీసుకురావడానికి సహాయపడ్డారు. Finally they sit, the worship started, nobody is pray like this. ఆరాధన ప్రారంభించబడింది, ఎవరు కూడా ప్రార్థన చేయలేదు. So automatically the worship started, praise and worship started. వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేయలేదు, ఆరాధన ప్రారంభమైంది, స్తుతి ఆరాధన జరుగుతూ ఉంది. The teaching also starting. అదే విధంగా వాక్య పరిచర్య కూడా ప్రారంభించబడింది. Finally they fell down. చివరికి ఎవరు వాళ్ళ కోసం ప్రార్థించలేదు, చర్చిలోనే వాళ్ళంతటా వాళ్ళే కింద పడిపోయారు. The spirit cast out. ఆ దురాత్మ అనేది ఆమెను విడిచిపోయింది. Then normal. మామూలు స్థితికి వచ్చేసారు. But I am not sent likewise get delivered, is okay, you go, like I am not sent like this. అయితే అలా వాళ్ళంతటా వాళ్ళు విడుదల పొందారు కాబట్టి సరే విడుదల పొందేశారు వెళ్ళిపోండి అని వారిని అలాగే వట్టిగా పంపించలేదు. Why? ఎందుకంటే I am sent like this. ఒకవేళ అలా పంపించేస్తే The spirit went back. ఆ వెళ్ళిపోయిన దురాత్మ Look inside. మరలా వచ్చి చూస్తుంది. That place empty. ఆ స్థలం ఆ వ్యక్తి యొక్క అంతరంగం ఖాళీగా ఉండడం చూస్తుంది. They bring some other spirit. మరికొన్ని దురాత్మలను తీసుకొని వస్తుంది. Okay? అవునా? What happened? ఏం జరుగుతుంది? It's most dangerous in her life. మునుపన్న దానికంటే కూడా ఆమె యొక్క జీవితం మహాఘోరంగా మారిపోతుంది. I spent a few minutes. ఏం చేశాను? ఆమె విడుదల పొందిన తర్వాత కొంత సమయం ఆమెతో మాట్లాడడం ప్రారంభించాను. I explained. ఆమెకు వివరించాను. I teach some how to accept the Jesus Christ. యేసు ప్రభు వారిని ఎలా అంగీకరించాలో నేర్పించాను. I pray finally. ఆమె కోసం ప్రార్థించాను. చివరికి Lord, fill in our spirit. ప్రభువా నీ ఆత్మతో ఆమెను నింపు అని మొరపెట్టాను. I am not like to empty the place. ఆ విడిచి వెళ్ళిన స్థలము అలాగే ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఆ ఖాళీ స్థలమును నీ ఆత్మతో నింపు ప్రభువా అని మొరపెట్టాను. So pray and send back. ఆమె కోసం ప్రార్థించి ఆమెను తర్వాత పంపించాను. Why? ఎందుకు? I can understand very clearly. ఎందుకంటే నాకు బాగా తెలుసు The truth only restoring in the broken part. ఎందుకనగా ఆ విరిగిన స్థలాన్ని బాగు చేయగలిగింది దేవుని వాక్యము, సత్యము మాత్రమే విరిగిన స్థలాన్ని బాగు చేయగలదు అనే విషయం నాకు బాగా తెలుసు. Okay? అర్థమైందా? So when the demon entered, the demon has been divine out. The demon enter in our body, automatically your divine, the creation order is ఎప్పుడైతే దురాత్మ శరీరములోనికి ప్రవేశిస్తుందో సృష్టి క్రమము అనేది విచ్ఛిన్నమైపోద్ది. But when in the demon cast out, అయితే ఎప్పుడైతే శరీరములో ఉన్న అపవిత్రాత్మ వెళ్ళగొట్టబడుతుందో automatically can speak, can hearing, any disease, the disease were healed in everything. ఆ దురాత్మ వెళ్ళిపోగానే వినలేని వారు వినటారు, మోగవారు మాట్లాడగలరు. ఏ రోగమైన దేహములో ఉన్నట్లయితే ఆ రోగము విడిచిపోతుంది. Matthew chapter 9 verse 33 finally say like this, nothing like this was ever seen in Israel. 33వ వచనంలో చూడండి, 9వ అధ్యాయం. దెయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులలో ఇలాగు ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరి. This was never been seen in Israel. ఇశ్రాయేల్లో ఇలాగు ఎన్నడూ కనబడలేదు. Why? ఎందుకు? Before everything happening. ఎందుకంటే మునుపు ఇలాగన్నీ జరుగుతూ ఉన్నాయి. Okay? Jesus raised the dead, but the did Elijah also? Elijah. అంటే యేసు ప్రభు అద్భుతాలకు ముందు
You are not understand? యేసు మరితోరై ఉయిరోడు వెళ్ళిపోయినారు. ఎలియా సో అదే సంజయ్. యేసు ప్రభు చనిపోయిన వారిని లేపి ఉన్నాడు. దానికి ముందు ఏలియా కూడా చనిపోయిన వారిని లేపి ఉన్నాడు. You can understand? అర్థమవుతుందా? Jesus raised the dead, but so did Elijah also. యేసు ప్రభు చనిపోయిన వారిని లేపినట్లు ఏలియా కూడా చేసి ఉన్నాడు. The reference was 1 King chapter 17 verse 17 to 24. మొదటి రాజులు 17వ అధ్యాయం 17 నుండి 24లో మనకి ఈ సన్నివేశం కనిపిస్తుంది. Okay? అవునా? Jesus did miracle of provision, but so did Elijah also. చూడండి, యేసు ప్రభు వారు ఈ సమకూర్పు ఆహారమును ఇవ్వటము అనేది ఆ యొక్క అద్భుతం చేశాడు. దానికి ముందు ఎలీషా కూడా చేశాడు. Elijah also said doing same thing. ఏలియా కూడా అలాంటి కార్యాన్ని అటువంటి అద్భుతాన్ని చేశాడు. Moses also. మోషే చేశాడు. It's having many reference in the Old Testament. The 1 King chapter 17 verse 14 to 16. మొదటి రాజులు 17వ అధ్యాయము 14 నుంచి 16, రెండవ రాజులు 42, Second King chapter 42 44. రెండవ రాజులు 42 44 అధ్యాయాలు చదివినట్లయితే ఎలీషా అనేకమైన అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. Okay? సరేనా? Jesus also demonstrated in his authority. యేసు ప్రభు వారు తన యొక్క అధికారాన్ని కనబరిచాడు, నిరూపించాడు. For the natures, against the natures. అంటే ప్రకృతి వైపరీత్యాలకు ప్రకృతి వైపరీత్యములను యేసు ప్రభు వారు అణగద్రొక్కాడు తన అధికారాన్ని ఉపయోగించి. మనం చూస్తున్నాం అవి అద్భుతాలు. Okay? అవునా? So they command the cloud and everything. ఆయన ఆ యొక్క గాలిని, ఆ ఉరుములను గద్దించాడు, ఆ సముద్రము నిమ్మళమైంది. అవన్నీ మనం చూస్తున్నాం అద్భుతం. Many things happen in Old Testament also. అలాగే ఇటువంటి అద్భుతాలు పాత నిబంధనలో కూడా జరిగాయి. Jesus also did. యేసు ప్రభు చేశారు. Okay? అవునా? It's not different. It's not different other man of gods. అంటే మిగతా దేవజనులు చేయలేదు, ఈయన ఒక్కడే చేశాడు అంటాకి లేదు. But when cast out the demon, ఇవన్నీ అద్భుతాలు జరిగాయి. కానీ దయ్యములను వెళ్ళగొట్టే విషయానికి వచ్చినప్పుడు the Israel people told like this, never been seen in Israel. ఇశ్రాయేలులలో ఇలాగూ ఎన్నడూ కనబడలేదు అని ఆ ప్రజలు చెప్పుకోవడం చూస్తున్నాం. Okay? సరేనా? Understand? అర్థమైందా? So what happened? ఏం జరిగింది? It is signification. It is the identification of Jesus ministry. కాబట్టి ఈ దెయ్యములను వెళ్ళగొట్టడము అనేది ఏంటంటే ఇది యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఒక ప్రాముఖ్యమైన గుర్తించదగిన ఒక విషయం. And also you accept Jesus Christ. అది మాత్రమే కాదు, నీవు యేసుని అంగీకరించినప్పుడు you also can cast out the demon. నీవు కూడా దెయ్యములను వెళ్ళగొట్టవచ్చు. The God give the authority. దేవుడు అధికారాన్ని నీకు ఇస్తున్నాడు. Already God gave. ఆల్రెడీ దేవుడు ఇది వరకే ఇచ్చి ఉన్నాడు. When you accepted, ఎప్పుడైతే ఆయనను నువ్వు అంగీకరిస్తావో, when accepted in your heart, in your inner man, నీ అంతరంగమందు, నీ హృదయమందు నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, Jesus rose from the death. యేసు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని నీ హృదయములో నమ్ముతావో, Still living. ఆయన ఇప్పటికీ సజీవునిగా ఉన్నాడు. Okay? అవునా? But what say the Christianity? అయితే క్రైస్తవ్యం ఏంటి ఈ రోజు? Now the Lamentation days. ఈ రోజు ఈ యొక్క లెంట్ దినాలు జరుగుతున్నాయి. The 40 days fasting. ఈ 40 రోజుల ఉపవాస Why? దినాలు. ఎందుకు? Why? ఎందుకు 40 రోజులు? After 40 days, 40 రోజుల తర్వాత ఏంటి? Jesus died. 40 రోజుల తర్వాత యేసు ప్రభు చనిపోయాడు. Easter. Good Friday. గుడ్ ఫ్రైడే, ఈస్టర్. Okay? That Good Friday, every year the date different. ఈ శుభ శుక్రవారము అనేది సంవత్సరానికి తేదీ మారిపోతూ ఉంటుంది. How can possible? తేదీ మారిపోతుంది కదా, మరి ఎలా సాధ్యం ఇది? Okay? 12/3/24 my uncle died, passed away. 12/3/24 my uncle passed away. చూడండి, 12వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరంలో మా అంకుల్ చనిపోయారు. Okay? సరేనా? Next year the remembrance the same day. కానీ వచ్చే సంవత్సరము అదే రోజు జ్ఞాపకార్థ దినముగా చేసుకోవచ్చు. Not the same day. అదే రోజు రాదు, తేదీ అదే కానీ రోజు, The date same. తేదీ సేమ్. Okay? తేదీ ఒకటే.
But what's happened? కానీ ఏం జరుగుతుంది? The Christianity follow Jesus died only for the Friday. కానీ క్రైస్తవ్యంలో మనం ఏమంటూ ఉంటాము అంటే యేసుక్రీస్తు శుక్రవారం రోజునే చనిపోయాడంట. Some years February, some years March, some years in April. శుక్రవారమే, కానీ కొన్ని సంవత్సరాలలో శుక్రవారము ఫిబ్రవరిలో వస్తుంది, కొన్నిసార్లు మార్చి, కొన్నిసార్లు ఏప్రిల్లో, అంటే నెలలు మారిపోతూ ఉంటుంది. We also follow the same date. మనం కూడా అదే డేట్ ఫాలో అవుతాం. It is from Bible. మరి ఈ విధానము అనేది బైబిల్ నుండి వచ్చిందా? It is the creation order, rules and regulations. ఈ యొక్క సృష్టి క్రమము అనే యొక్క నియమ నిబంధనల ప్రకారం చూస్తే It's wrong. అది తప్పు. Okay? But Christmas never change. కానీ క్రిస్మస్ అనేది మారదు. Every 25th only. ప్రతి 25వ తారీఖే, 25 The డిసెంబర్ 25 అంటే the క్రిస్మస్. date it's not changing. ఆ తేదీ మారదు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ తేదీలు మారిపోతూ ఉంటాయి. The day is different. ఆ రోజు మాత్రమే వేరుగా ఉంటుంది, కానీ తేదీ డిసెంబర్ 25 Monday, Tuesday, Wednesday, Thursday, Friday, like. 25 మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు But ఎప్పుడైనా what's రావచ్చు. happened? The death anniversary. కానీ ఈ యొక్క చనిపోయిన దినము, మరణించిన దినము గురించి మనం మాట్లాడితే ఏం జరుగుతుంది? డేట్ మారిపోతూ ఉంది. Why? ఎందుకు? It's different. ఇది వ్యత్యాసం. But people following it's not Jesus' death date. అంటే యేసు ప్రభు యొక్క మరణ దినమును అనుసరించడం లేదు. It's different. అది ఎవరిదో మరి వ్యత్యాసంగా ఉంది. But I believe Jesus dead one day. కానీ యేసు ప్రభు వారు ఖచ్చితంగా మరణించి ఉన్నారు అనే విషయాన్ని మాత్రం నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఆయన చనిపోయాడు. Okay? అవునా? After third day he rose from the death. మూడవ దినమున ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని నమ్ముతున్నాను. I am not against. దానికి నేను వ్యతిరేకిని కాదు. But I am against the Good Friday date. కానీ ఈ శుభ శుక్రవారము అనే డేట్ చెప్తున్నాను చూసారా, ఆ డేట్ అంటేనే దానికే నేను వ్యతిరేకిని. That one is a different teaching. Why the Good Friday came? In my YouTube also have the teaching. అది వేరొక సబ్జెక్ట్ అండి. ఈ శుభ శుక్రవారం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అది యూట్యూబ్లో కూడా ఉంది, నేను బోధించింది. Okay? సరేనా? So no problem. Now that's not my teaching. I'm just clarity for your understanding అది level. నా యొక్క సబ్జెక్ట్ కాదు, మీకు అర్థం కావడం కోసం ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పాను. Okay? So you should follow the Bible. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే అనుసరించాలి. What the Bible say? బైబిల్ ఏం సెలవిస్తుంది? God gave the authority. దేవుడు అధికారమునిచ్చాడు అని బైబిల్ చెప్తుంది. You can against and overcome the kingdom of darkness. అంధకార సంబంధమైన రాజ్యమునకు వ్యతిరేకముగా నువ్వు పోరాడాలి, ఆ రాజ్యమును నీవు జయించాలి అని బైబిల్ చెప్తుంది. But the kingdom of darkness told, కానీ అంధకార సంబంధమైన రాజ్యం ఏం చెప్తుందంటే it's a special gift. ఇది ఒక ప్రత్యేకమైన వరము అని చెప్తుంది. Only your pastor only cast out the demon. ఈ దెయ్యములను వెళ్ళగొట్టడము అనేది మీ పాస్టర్ గారు మాత్రమే చేయగలడు, మీరెవ్వరూ చేయలేరు అని అంధకార సంబంధమైన రాజ్యము మిమ్మును మోసపరుస్తూ ఉంది. Okay? అర్థమైందా? Somebody told Charles pastor only the deliverance, he only cast out the demon. ఎవరో చెప్పారంట, చార్లెస్ పాస్టర్ గారు మాత్రమే డెలివరెన్స్ మినిస్ట్రీ చేయగలడు, ఆయన మాత్రమే దెయ్యములను వెళ్ళగొట్టగలడు అని చెప్తున్నారు. No. కానే కాదు. It's not truth. అది సత్యము కాదు. God gave the power and authority. Who accepted Jesus Christ? Everyone the same authority. యేసుని ఎవరైతే అంగీకరించారో అందరికీ యేసు ప్రభు వారు అదే అధికారమును, అదే శక్తిని ఇచ్చారు. The experience only, the dealing method only different. అయితే అనుభవము పెరిగే కొలది ఆ డీలింగ్ అంటే వ్యవహరించే విధానమే మారుతూ ఉంటది, అంతే. Okay? అర్థమైందా? Past 23 years I am doing the deliverance ministry. గడిచిన 23 సంవత్సరాలుగా ఈ డెలివరెన్స్ మినిస్ట్రీని నేను చేస్తూ ఉన్నాను. So my handling method is different in every year. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా నేను వ్యవహరించే విధానము అనేది కొంచెం మారుతూ ఉంటుంది, అంతే. Why? ఎందుకు? It's the maturity. అంటే నాకు కొంచెం మెచ్యూరిటీ, పరిపక్వత కలిగే కొలది మారుతూ ఉంటుంది. At the understanding level. అంటే నేను గ్రహించే కొలది మారుతూ ఉంటది. That's all. అంతే. Okay? అర్థమైందా? In my church many times I do like this. మా సంఘములో అనేక సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటాను. Any believer came to in front of me. ఎవరైనా విశ్వాసి నా ముందుకు వస్తే
Pastor, pray for me. I have stomach pain. వెంటనే పాస్టర్ గారు కడుపు నొప్పి వస్తుందండి, నా కోసం ప్రార్థన చేయండి అని విశ్వాసి అడిగితే I told her, took in her hand, నేను వెంటనే ఏమంటానంటే, అమ్మా లేదా అయ్యా నీ చేయి తీసుకో, put where the pain started, you put that place. నీ చేతితో నీ చేతిని తీసుకొని ఎక్కడైతే నొప్పి వస్తుందో ఆ ప్రదేశంలో నీ చేయి పెట్టుకొని Use the Jesus name. యేసు నామమును ఉపయోగించు. And what God gave you the authority, దేవుడు నీకు అధికారమునిచ్చాడు కదా, bind the spirit, ఆ దురాత్మను గద్దించు. cast out yourself, నీ అంతట నీవు ఆ దురాత్మను ఆ నొప్పిని బయటికి తరిమి get healing, స్వస్థత పొందుకో, go back in your home. ఇంటికి వెళ్ళిపో అని చెప్తాను. I'm not praying. నేను ప్రార్థన కూడా చేయను. Why? ఎందుకు? You have the key. ఎందుకంటే తాళంపు చెవి నీ దగ్గర ఉంది. You only open the door. నీవే తలుపు తెరవాలి. You have the key. నీ దగ్గర తాళం ఉంది. You expecting someone help to open the door. తాళం నీ దగ్గర పెట్టుకొని ఎవడో వచ్చి తాళం తెరుస్తాడని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. బ్రదర్ సహాయం చేయండి. Please open my door. నా తలుపు తెరవండి. Sister, come. సిస్టర్ రండి అమ్మా. Please open. దయచేసి తలుపు తెరవండి అమ్మా. Don't beg any one of the people. ఎవరిని కూడా నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు. You have the key. నీ దగ్గర తాళపు చెవి ఉంది. You go and put and open the lock. నీవు వెళ్ళి ఆ తాళం కప్పులో తాళం పెట్టి తెరువు, అది ఓపెన్ అవుతుంది. Okay? సరేనా? The same thing. అదే విధంగా You accept Jesus Christ. యేసుని నువ్వు అంగీకరిస్తే Your inside have the kingdom of the heaven. నీవు యేసుని అంగీకరించినప్పుడు ఏం జరుగుతుందంటే నీలో పరలోక రాజ్యము అనేది ఉంటది. Understand? అర్థమైందా? So God's power and authority you have. దేవుని యొక్క అధికారము శక్తి నువ్వు కలిగి ఉన్నావు. You just hold the hand. నువ్వు చేయవలసిందల్లా ఏమీ కాదు, నీ చెయ్యి అలా పెట్టుకో. And command. నువ్వు గద్దించు. Cast out. వెళ్ళగొట్టు. You told like this. ఈ విధంగా నువ్వు చెప్పు. God gave the authority. నువ్వు అను, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. I put my hand. నా తల మీద నా చెయ్యి పెట్టుకుంటున్నాను. Demon. ఓ దెయ్యమా, You go out. బయటికి పో, నన్ను విడిచి అని చెప్పు. Get out. బయటికి పో. No more hindering. ఇక మీదట ఎటువంటి అవరోధము నాలో కలిగించకూడదు. No more destroying. నన్ను పాడు చేయకూడదు. No more disturb. నన్ను గలిబిలి చేయకూడదు. No more confuse. నన్ను గందరగోళము చేయకూడదు. No more allowed to any discomfort. అంటే అసౌకర్యమైన వాటిని నా జీవితంలోకి నువ్వు అనుమతించకూడదు. Go out. బయటికి పో అని గద్దించు. Just bind. నువ్వు ఏం చేయాలి? గద్దించాలి. You believe. నువ్వు నమ్మాలి. Immediately you get the deliverance. నువ్వు అలా చేసినప్పుడు వెంటనే నువ్వు విడుదల పొందుకుంటావు. I'm always most of the time I'm travel. అనేక సార్లు ఎక్కువ శాతం నేను ప్రయాణాలు చేస్తూ ఉంటాను. Sometimes the spirit of infirmity is having the seats on the bus or flights or the places. కొన్నిసార్లు ప్రయాణం చేస్తూ ఉంటాము కాబట్టి ఈ యొక్క బలహీనపరిచే దురాత్మలు ఆ యొక్క సీట్స్లో కానీ, ఆ యొక్క బస్సులో కానీ, ట్రైన్స్లో కానీ, విమానాల్లో ప్రయాణించినప్పుడు అవి ఉంటూ ఉంటాయి. Anyone back pain? ఎవడో ఒక వెన్ను నొప్పి ఉంటుంది. Just lay the sheet. ఆ వెన్ను నొప్పితో బాధపడేవాడిని తీసుకొచ్చి ఆ కుర్చీ మీద, అది అంటే ఆ సీట్లో కూర్చోబెడతారు లేదా పడుకోబెడతారు. They went back. వాడి బాటికి వాడు వెళ్ళిపోతాడు. But what happened? కానీ తర్వాత ఏం జరుగుతుంది? The spirit of infirmity is occupied the seat. అయితే ఆ బలహీనపరిచే ఆ దురాత్మ అనేది ఆ కుర్చీ అంటే ఆ యొక్క సీట్లో ఉంటది. అది You just to go and sit. నువ్వు వెళ్ళి కూర్చో. You feel the back pain. వెంటనే నీకు తెలియకుండానే వెన్ను నొప్పి నీకు మొదలవుతుంది. You don't know why. ఎందుకురా అనేది నీకు తెలియదు. Sometimes it's severe pain. కొన్నిసార్లు ఆ నొప్పి తీవ్రత పెరిగిపోతూ ఉంటది. In beginning time I also suffer many time like this. ప్రారంభ దినాల్లో నేను కూడా ఇలా చాలా సార్లు బాధపడ్డాను. Then I understand. కానీ తర్వాత నాకు అర్థమైంది. I before sit the seat. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కూర్చోవడానికి ముందు, ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా కూర్చోవడానికి ముందు Or sitting. లేదా కూర్చున్నాక I'm just to pray. నేను ఏం చేస్తానంటే ప్రార్థిస్తాను. Lord, send your spirit. ప్రభువా నీ ఆత్మను పంపు. Cleanse everything. ఈ స్థలం అంతటిని కూడా పరిశుద్ధపరచు. Okay? సరేనా? Why? ఎందుకు? Anything happen. ఏం జరిగినా సరే I want to travel the whole night. ఎందుకంటే ఆ రాత్రంతా కూడా నేను ప్రయాణం చేయాలి. Any sleepless? ఒకవేళ సరిగ్గా నిద్ర లేకపోతే, Any infirmities? నిద్ర లేని, Any sickness and weakness? ఏ రోగమైన, వ్యాధైనా, బలహీనపరిచే దురాత్మలైన ఆ ప్రాంతంలో ఉంటే, Any depression and disorders? అంటే క్రమము లేని దురాత్మ గాని,
నిరాశ నిస్పృహలోకి తీసుకుని పోయే దురాత్మలుంటే anything stay on the seat. ఆ సీటు మీద ఏది ఉన్నా సరే, I used your blood, నీ రక్తాన్ని ఉపయోగిస్తున్నాను ఈ సీటు మీద, cleansing. ఈ సీట్ని శుద్ధీకరించు. Give the peaceful night. అంటే సమాధానము నెమ్మదితో కూడిన రాత్రి నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థిస్తాను. Give the good rest. మంచి విశ్రాంతిని నాకు ఇవ్వు ప్రభువా. What happened? ఏం జరుగుతుందో, I slept automatically. చక్కగా నిద్రపోతాను. I sit automatically, safe. నా పాటికి నేను హాయిగా కూర్చుంటాను. Okay. అవునా? Last week I took long travel. పోయిన వారం చాలా లాంగ్ ట్రావెల్ చేశాను. More than 1,800 kilometers. దాదాపు 1800 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. I'm waiting in Chennai airport 2.5 hours just to sit on the chair. ఎయిర్పోర్ట్, Chennai airport. చెన్నై ఎయిర్పోర్ట్ లో దాదాపు 2.5 గంటలు కూర్చున్నాను. It's not a continuous flight. ఎందుకంటే ఫ్లైట్ కంటిన్యూస్ ఫ్లైట్ లేదు. ఆ ఎయిర్పోర్ట్ లో 2 గంటలు కూర్చున్నాను. Okay. So feel little tired. కొంచెం అలసటగా అనిపించింది. But wherever I sit, immediately I pray. కానీ నేను ఎక్కడ కూర్చున్నాను వెంటనే ప్రార్థిస్తాను. What happened? ఏం జరుగుతుంది? In the night I am reach my house, రాత్రి నేను my uncle house. రాత్రి వేళ అంటే రాత్రి మా అంకుల్ ఇంటికి వెళ్ళినప్పుడు I am just freshly reach my uncle house. అంటే మా మామయ్య గారి ఇంటికి వెళ్ళే సమయానికి నేను అలసిపోలేదు కానీ చక్కగా ఫ్రెష్ గా ఉన్నాను. I am not feeling any tired. నాకు ఏ అలసట కూడా అనిపించలేదు. Still I am not feel any tired. ఇప్పటికీ ఏ అలసట నీరసము నాకు లేదు. Before I told you, right, yesterday 12 o'clock I am start, afternoon 12 o'clock I am start my నేను చెప్పాను travel. కదా, నిన్నటి దినమందు మధ్యాహ్నం 12 గంటలకు నేను నా యొక్క జర్నీ, నా యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాను ఇక్కడ. In the morning also do something arrangements in my house. ఆ ఉదయకాలము కూడా మా ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ వచ్చాను. But I am not feeling. కానీ నాకు ఎటువంటి అలసట నీరసము లేదు. Why? ఎందుకండి? I believe God. నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. I understand God's power and authority. దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క శక్తి ఎలా పనిచేస్తుంది, ఆ శక్తిని నేను గ్రహించాను, అర్థం చేసుకున్నాను. I am used personally. నేను వ్యక్తిగతంగా నా జీవితంలో దాన్ని ఉపయోగిస్తున్నాను. I am not calling my leader. నేను ప్రతిదానికి నా మీద ఉన్న నా నాయకుడిని, మా పాస్టర్ గారికి ఫోన్ చేయను. I am not call Thomas Anna, please pray for me, I want to travel. థామస్ అన్న దయచేసి నేను ప్రయాణం చేయబోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని ఫోన్ చేయను. Why? ఎందుకు? I am not like to disturb in Thomas Anna. ఎందుకంటే థామస్ అన్నని బాగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. I am not like to disturb any other man of God. ఏ దైవజనుడిని కూడా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఫోన్ చేసి. He goes throughout the world to teach and cast out the demon from the unbelievers. అనేక మంది అవిశ్వాసుల మధ్యలో దేవుని వాక్యాన్ని బోధించడానికి, దెయ్యములను వెళ్ళగొట్టడానికి వాళ్ళు ప్రపంచమంతా కూడా ప్రయాణం చేసి వాళ్ళు ఎంతో బిజీగా ఉన్నారు. I understand if God what's power gave to me. దేవుడు తన అధికారమును శక్తిని నాకు ఇచ్చాడు అని నాకు తెలుసు. నేను That అర్థం power చేసుకున్నాను. is most powerful than all other kingdom of darkness power. మిగతా ఏ అంధకార సంబంధమైన రాజ్యములో ఉన్న శక్తులన్నిటికంటే కూడా దేవుడు నాకు ఇచ్చిన అధికారము, శక్తి బహు గొప్పది, బహు బలమైనది అనే విషయం నాకు తెలుసు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So when you understand, ఈ విషయమును మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, you also, it's not disturbing in our pastor, in our leaders. వెంటనే మీరేం చేస్తారో తెలుసా? మీ పాస్టర్ గారికి ఫోన్ చేసి, మీ నాయకులకు ఫోన్ చేసి ప్రతిదానికి అయ్యా ప్రార్థన చేయండి అని చెప్పరు. First deliver yourself. ముందేం చేస్తారు? మీ మీద మీకు మీరు విడుదల పొందడానికి ప్రయత్నిస్తారు. Lead the deliverance in our family. మీ కుటుంబాన్ని కూడా విడుదలలోనికి నడిపిస్తారు. Lead the deliverance in our neighbors, in our near the cities, village people. మీ పొరుగు వారిని, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని, మీ పట్టణాల్లో ఉన్నవారిని విడుదలలోనికి నడిపిస్తారు. Bring the church. సంఘములోనికి వారిని తీసుకుని The వస్తారు. church growth. అప్పుడు ఏమవుతుంది? సంఘము వృద్ధి చెందుతుంది. That's happening in the earliest churches. ఆదికాల సంఘములో ఈ విధంగానే జరిగింది. The first centurion man of God does like this. The believers also doing like this. మొదటి శతాబ్దంలో ఉన్న దైవజనులందరూ కూడా ఈ విధంగానే చేశారు. సంఘం ఈ విధంగానే డెవలప్ అయింది. The disciples always move different place to preach word of God. శిష్యులు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి చెదిరి వెళ్ళేవారు.
So when cast out the demon, ఎప్పుడైతే దయ్యమును వెళ్ళగొడతారో and the problem is gone. ఏమవుతుంది, సమస్య అనేది సద్దుమణుగుపోతుంది. So that the reason always I told like this, ఆ కారణము చేత నేను ఎల్లప్పుడూ ఏం చెప్తానంటే, if you have any problem, నీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే no problem, దానిని బట్టి పెద్ద సమస్య కాదు, God will heal you. అది సమస్య పెద్ద సమస్య కాదు, ఎందుకంటే దేవుడు స్వస్థపరుస్తాడు. Okay? అవునా? Say your language is very easy, I think. தமிழ்ல நாங்க சொல்லுவோம் என்ன பிரச்சனை இருந்தாலும் ஒன்றும் பிரச்சனை இல்லை. ఎంత పెద్ద సమస్య అయినా, ఏ సమస్య ఉన్నా అది ఒక పెద్ద సమస్య కాదు. God will heal you. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. The kingdom of God handle and over all the problems. Take care of, he can recover for the problems. దేవుని రాజ్యము, దేవుడిచ్చిన అధికారము అనేది ప్రతి సమస్యను కూడా పరిష్కరించగలదు, నిన్ను చక్కగా చూసుకోగలదు. Okay? సరేనా? In the authority from the kingdom of God. ఈ అధికారము దేవుని రాజ్యము నుండి వస్తున్న అధికారము. The authority, the Bible written just the finger of God. దేవుని యొక్క బైబిల్ ఏం చెప్తుంది అంటే, దేవుని యొక్క వ్రేలు అని అధికారమును గురించి చెప్తుంది. Many men of gods and believers, it's misunderstanding the finger of God. అనేక మంది దైవజనులు గాని, అనేక మంది దేవుని ప్రజలు దేవుని యొక్క వ్రేలు అని చెప్పినప్పుడు అనేక మంది దాన్ని అపార్థము చేసుకుంటున్నారు. So do like this. కాబట్టి ఇలా చేస్తున్నారు, దేవుని వేలు అంటే like ఇలా పో అంటున్నారు, వేలు చూపించి. Okay? The finger of God means it's not in the finger. వేలు, దేవుని వేలు అని చెప్పినప్పుడు అది వేలు గురించి చెప్పడం లేదు. The finger of God means is the authority of God. దేవుని యొక్క వేలు అని చెప్పినప్పుడు దేవుని యొక్క అధికారము అని చెప్పడానికే ఆ విధంగా చెప్పబడింది. Luke chapter 11 verse 14 to 20. లూకాసు వార్త 11వ అధ్యాయం 14వ వచనము నుండి. Okay, read a new one. 11:14 నుండి. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు, వీడు దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియ చూపుమని ఆయనను అడిగిరి. ఆయన వారి ఆలోచనలను ఎరిగి వారితో ఇట్లనెను. Okay, here written it's very clearly. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. So he was driving out a demon. ఆయన ఒక మూగ దెయ్యమును వెళ్ళగొట్టుచుండెను. And it was mute. ఆ దెయ్యము మోగది. And it's came about that when the demon had gone out, ఆ దెయ్యము వదిలిపోయిన తరువాత the mute person spoke. ఆ మూగవాడు మాట్లాడును. And the people were amazed. అప్పుడు జన సమూహములు ఆశ్చర్యపడెను. Okay? సరేనా? Now also in the churches and outside people amazed, it's God's deliver. The man of God doing the great things. ఎప్పుడు చూడండి, దైవజనుడు ఇటువంటి గొప్ప ఆశ్చర్య కార్యములు చేసినప్పుడు ప్రజలు విడుదల పొందడాన్ని చూచి వెలుపటి వారు ఆశ్చర్యపడుతున్నారు. Okay? అవునా? It's no needed to be amazed, it's God's doing. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను చూచి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు it's normally used the power and authority. The God is the amazed one. మనము దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క శక్తిని సర్వసాధారణంగా ఉపయోగించవచ్చు. దేవుడు మనకి ఇచ్చాడు అది. Okay? So when you understand, అయితే ఎప్పుడైతే నువ్వు దీన్ని అర్థం చేసుకుంటావో, you come to the conclusion our problem it's not bigger, the God is bigger than in our problem. ఎప్పుడైతే దేవుడు మనకు ఈ అధికారాన్ని, శక్తిని ఇచ్చాడు అని అర్థం చేసుకుంటావో, మన సమస్య పెద్దది కాదు, కానీ ఈ సమస్య కంటే గొప్పవాడు దేవుడు, ఆయన గొప్పవాడు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు. But every saved people must understand our problem it's not bigger than God. రక్షించబడిన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మన దేవుని కంటే మనకున్న సమస్య పెద్దదేమీ కానే కాదు. Amen. ఆమేన్. Every believer, ప్రతి విశ్వాసి, every saved people, రక్షణ పొందిన every ప్రతి వ్యక్తి, disables, ప్రతి శిష్యుడు, every pastors, ప్రతి కాపరి, every apostle, ప్రతి అపోస్తలుడు, every any category of people, ఎటువంటి స్థాయిలో ఉన్నవారైనా సరే,
Your problem is not bigger than God. నీ సమస్య దేవుని కంటే గొప్పదేమీ కానే కాదు. Understand? అర్థమవుతుందా? Hello. హలో, When you understand నువ్వు అర్థం చేసుకున్నప్పుడు your problem, it's not bigger than God. నీ యొక్క సమస్య దేవుని కంటే పెద్దదిగా నీ కనబడదు. You are not believe like this. నువ్వు ఈ విధంగా నమ్మకపోతే You are always spoke in your problem. నువ్వు ఎప్పుడు చూసినా నీ సమస్యనే చెప్తూ ఉంటావు, నీ సమస్య గురించే మాట్లాడుతూ ఉంటావు. Many people says like this. చాలా మంది ఈ విధంగా అంటూ ఉంటారు, I have diabetes. నాకు షుగర్ ఉంది, I have heart problem. నాకు గుండె సమస్యలు ఉన్నాయి, I have. నాకు ఉన్నాయి. What the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? God in our healer. దేవుడు మనలను స్వస్థపరచు, God in our deliverer. దేవుడు మనల్ని విడిపించువాడు, God in our protector. దేవుడు మన కాపాడువాడు, God in our everything. దేవుడే మనకు సమస్తమై ఉన్నాడు అని బైబిల్ అంటుంది. Understand? అర్థమవుతుందా? Why we are not accept the word? ఎందుకు మనం వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నాం? When the here at the time we amazed, oh, our God is big like. మన దేవుడు గొప్పవాడు అని విన్నప్పుడు వెంటనే అబ్బా ఆశ్చర్యపడిపోతాం, మనకే తెలియని ఒక ఆనందం కలుగుతుంది, ఓ ఉల్లాసపడిపోతాం, Immediately clap. వెంటనే చప్పట్లు కొడతాం, Immediately joy. వెంటనే సంతోషంతో Oh, ఉప్పొంగిపోతాం. God is bigger ఓ than Father. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు అంటాం. Okay? అవునా? విన్నప్పుడు Sing a song also. పాటలు కూడా పాడతాం. Okay? How long stay the word? కానీ ఆ వాక్యము దేవుడు గొప్పవాడు అనేది ఎంతసేపు ఉంటది మనలో? Just inside the church only. చర్చిలో ఉన్నంత వరకు మాత్రమే అది ఉంటది. When you go outside, చర్చి నుంచి బయటికి వెళ్ళిన తరువాత you meet any one of the people, వెంటనే you met any one of the person, వెంటనే ఎవడైనా ఎదురొచ్చాడు అనుకో, ఎవరినైనా కలిసామనుకో, he or she asked like this, అతను గాని ఆమె గాని నిన్ను అడుగుతుంది, Anna akka, why you are feel so tired? అన్న అక్క ఏంటి ఒకలా కనిపిస్తున్నావు, ఏమైంది అని అడిగారు అనుకోండి. Immediately, I have diabetes. వెంటనే మొదలెడతావు, నాకు షుగర్ వ్యాధి ఉందిగా, తెలియదా నీకు? I took many tablets. చాలా టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. Morning take tablet. ఉదయం టాబ్లెట్ వేసుకుంటా, I'm go to church. చర్చికి వెళ్ళిపోతాను. I'm not take any mid-time tea, coffee or snacks. ఓ మధ్యలో ఏమి స్నాక్స్ గానీ టీ గానీ ఏమి ఉండదు కదా, The, మందిరంలో ఉంటాను the sugar goes down. కాబట్టి షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. I feel it's not good. కాబట్టి అందుకే నీరసంగా ఉంది. He wrote big essay type question. ఎందుకు ఏమైంది అనగానే ఒక పెద్ద ఎస్ఐ రాసి చెప్తావు, వ్యాసం రాస్తావు, పెద్ద వ్యాసం. Okay? అవునా? Why? ఎందుకు? Inside, oh, our God is big, God is big, God is big like. మందిరంలో ఉన్నంతసేపు ఓ దేవుడు గొప్పవాడు, దేవుడు పెద్దవాడు, దేవుడు గొప్పవాడు అని ఉల్లాసంతో ఆర్భాటం చేస్తావు. But outside it's different. కానీ బయటికి వెళ్ళగానే అది వేరు మళ్ళీ. But when you accept Jesus Christ, your inner man, కానీ ఎప్పుడైతే నీ అంతరంగమందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తావో, you allowed to stay in your heart, ఆయన నీలో ఉండడానికి నువ్వు అనుమతిస్తావో, you never forsake. నువ్వు ఎన్నటికీ విడిచిపెట్టవు, విడవబడవు. Okay? సరేనా? All that situation. అంటే అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు ఒకలాగానే ఉంటావు. Yes, no problem. పర్వాలేదు, సమస్య ఉన్నా పర్వాలేదు. Okay? You feel like this. నువ్వు ఆ విధంగా ఉంటావు. Anything happening, ఏం జరిగినా సరే, I told God only allowed. దేవుడు మాత్రమే దీన్ని అనుమతించాడు. God, it's not given permission. దేవుడు అనుమతి ఇవ్వకపోతే The demon cannot allow to any sickness, weakness in my body. నా శరీరంలోనికి ఏ దెయ్యము కూడా ఎటువంటి రోగమును వ్యాధిని అనుమతించదు. Immediately I am sit my house and search my heart. వెంటనే నేనేం చేస్తాను అంటే కూర్చొని నా హృదయాన్ని పరిశీలన చేసుకుంటాను. What happened? Which thing I against in God? ఏం జరిగింది? ఏ విషయంలో దేవునికి నేను విరోధంగా ఉన్నాను? I ready to confess. ఆ విరోధమైన వాటిని ఒప్పుకోవడానికి సిద్ధంగా I ready to ఉంటాను. reconciliation. వెంటనే దేవునితో సమాధాన పడడానికి సిద్ధముగా ఉంటాను. Okay? సరేనా? Any needed to forgive the people, I ready to forgive. ఎవరినైనా క్షమించాల్సిన అవసరం ఉంటే వారిని క్షమించడానికి సిద్ధముగా ఉంటాను. Likeness of God forgive through Jesus. దేవుడు క్షమించులాగున యేసుక్రీస్తు ద్వారా క్షమించాలి ఇతరులను. Understand? అర్థమవుతుందా? And Ephesians chapter 4 verse 32 says like this. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం ఏమంటుందంటే, Father God, తండ్రి అయిన దేవుడు through Jesus Christ, యేసుక్రీస్తు ద్వారా
forgave me. నన్ను క్షమించాడు. Likewise, అదే విధముగా we also, మనము కూడా ఏం చేయాలంట? through Father God, తండ్రి అయిన దేవుని ద్వారా, Father God through Jesus, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా forgive me. నన్ను క్షమించినట్లుగా I also, నేను కూడా through Jesus, యేసు ద్వారా I forgive the offender. నన్ను ఎవరైతే బాధించారో ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను అని చెప్పాలి. Understand? అర్థమవుతుందా? But we ready to forgive? మరి మీరు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారా? The forgiveness is Christianity open door. క్రైస్తవ్యములో క్షమాపణ అనేది తెరవబడిన ద్వారముగా ఉంది. If you want to open the creation order door, మరలా నీవు సృష్టి ధర్మమును, ఆ సృష్టి క్రమము యొక్క తలుపును తెరవాలి అంటే the first key, forgiveness. మొట్టమొదటి తాళపు చెవి క్షమాపణ. Okay? సరేనా? You ready to forgive yourself? మొదట నిన్ను నీవు క్షమించుకోవడానికి సిద్ధముగా ఉండాలి. Why? ఎందుకు? Many times what I am failure. చాలా సార్లు మనం అనుకుంటాం, I am not worthy. అయ్యో నేను ఓడిపోయాను, I am not fair. నేను యోగ్యుణ్ణి కాదు, నేను అంత అందగాడిని కాదు, I am not well. నేను అంత మంచోడిని కాదు, మంచిగా లేను, I am not rich. నేను గొప్ప ధనవంతుడిని కాదు. Okay? మన గురించి మనం Most of the time, ఎక్కువ సార్లు, ఎక్కువ శాతం through our mouth, always proclaim through our mouth to negative words. మన నోటి ద్వారా చెడ్డ వాటిని, ప్రతికూలమైన మాటలనే మనం పలుకుతూ ఉంటాం. Many times we say don't have like this. ఎక్కువ సార్లు నా దగ్గర లేదు, నా దగ్గర లేదు, లేదు 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 అని చెప్తూనే ఉంటాం. No rice, no vegetable, no like this. ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో కూరగాయలు లేవు, అది లేదు, ఇది లేదు, లేదు 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 అని చెప్తూనే ఉంటాం. Okay? అవునా? In my childhood time, నా బాల్య దినాల్లో I went one shop regularly buying material in our house. మా ఇంటికి కావలసిన సరుకులు కొనడానికి ఒక షాపుకి ప్రతిసారి వెళ్తాను. Sometime I go to church. I went the shop. I ask some material like rice or any tea or anything likewise. కొన్నిసార్లు ఆ షాపుకి వెళ్ళి మా ఇంటికి కావాల్సిన సరుకులను అడుగుతూ ఉంటాను. అంటే బియ్యం గాని, పప్పులు గాని, టీ పొడి గాని ఇలాంటివి అడుగుతూ ఉంటాను షాపులో ఉన్నవాడిని. Sometime I went ask one brand name. I used one brand name soap. కొన్నిసార్లు ఒక బ్రాండ్ నేమ్ అంటే ఒక పేరుగాంచిన ఒక సోప్ ఉంటుంది, అదే అడిగేవాడిని, వాడేవాడిని. The shop owner, ఆ షాప్ ఓనర్, in case don't have the particular brand, అంటే నేను చెప్పిన ఆ బ్రాండ్ అనేది లేకపోతే, ఆ పేరుగాంచిన సోప్ లేకపోతే, ఆ పేరున్న సోపు, they never say no. నో, లేదు అనే మాట చెప్పరంట ఆ షాప్ లో అమ్మేవారు. Immediately he told, వెంటనే ఏమంటాడంటే, brother you can use this soap is good. లేదు అని చెప్పరు. ఏం చెప్తారో తెలుసా? బ్రదర్ ఈ సోప్ కాదు, ఈ పలానా సోప్ ఉంది, ఈ సోప్ బాగా పనిచేస్తుంది, బాగుంటుంది, ఇది వాడొచ్చు అంటాడు. ఓకే, సరేనా? ఇమీడియట్లీ ఐ ఆస్క్ నో ఐ యామ్ యూజ్డ్ రెగ్యులర్లీ ద పర్టిక్యులర్ బ్రాండ్. నేనేమంటాను అంటే లేదు ఆ సోపే వాడేవాడిని, ఆ సోపే కావాలి అని అంటాను. ఓకే, సరేనా? హీ టోల్డ్ ఇమీడియట్లీ. వెంటనే అతను ఏమంటాడు? ఓకే, యు ఆఫ్టర్నూన్ యు కేమ్, ఐ గివ్ యు. మధ్యాహ్నం రండి బ్రదర్, అప్పుడు ఇస్తాను అంటాడు. ఐ ఆస్క్ నో మోర్. నేను అడుగుతాను, లేదా? నో ఆఫ్టర్నూన్ ఐ గివ్ యూ. లేదు మధ్యాహ్నం వస్తాయి అని చెప్తాడు, మధ్యాహ్నం ఇస్తానంటాడు. వాట్ హ్యాపెన్? ఏమైంది? నౌ డోంట్ హ్యావ్. అక్కడ షాపులో లేదు వాస్తవానికి. వెరీ సింపుల్, దట్ సోప్ ఇస్ నో మోర్. లేదు అని చెప్పడం చాలా తేలికే. బట్ హీ నాట్ సేయింగ్ లైక్ దిస్. నాట్ ఓన్లీ సోప్ మాత్రమే కాదు, దేని విషయంలో కూడా లేదు అనే మాటను ఆ యజమాని ఉపయోగించడు. Until I living that place, నేను ఆ ప్రాంతంలో ఉన్నంత వరకు I never hear no that man. ఆ షాప్ ఓనరు, ఆ షాప్ లో ఉన్న వ్యక్తి నో, లేదు అనే మాటను వాడడం నేను వినలేదు. He is not a believer. అతను విశ్వాసి కాదు. Okay, అర్థమవుతుందా? But I say I am believer. కానీ నేను విశ్వాసిని అని నేను చెప్పుకుంటాను. What happened? ఏమైంది? Say negative. విశ్వాసినైన నేను I am not good wife. ప్రతికూలంగా చెప్తున్నాను. I am not a good man. నేను మంచి భార్యను కాదు, నేను మంచి The wife say my husband it's not good. భార్య ఏమంటుంది? నా భర్త పనికిరానోడు. Children it's not good. పిల్లలు కూడా పనికిరానోళ్ళు, మంచోళ్ళు Health కాదు. it's not good. ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. Okay,
The Bible says, బైబిల్ అంటుంది, you speak through in our mouth the positive word. నీ నోటితో మేలు, ప్రతికూలమైనవి కాదు, అనుకూలమైనవి మాత్రమే మాట్లాడు. In no more the rice, no problem. ఇంట్లో బియ్యం లేదా, ప్రాబ్లమే కాదు. Just you need to buy. నువ్వు చేయవలసిందల్లా కూడా బియ్యాన్ని కొనాలంతే. Okay? Your husband asks, give me 1 cup of coffee. నీ భర్త అడుగుతాడు, ఒక కప్పు కాఫీ ఇమ్మని నిన్ను. Immediately, you are not saying no more coffee powder. వెంటనే నువ్వు ఇంట్లో కాఫీ పౌడర్ లేదు అని చెప్పకూడదు. How do you say? మరి ఎలా చెప్పమంటారు? You need to buy the coffee powder. కాఫీ పౌడర్ కొనాలండి అని చెప్పాలి. If you go to shop in the evening or in afternoon, you never forget to buy the coffee powder. సాయంత్రం మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కాఫీ పౌడర్ కొనుక్కు రావడం మర్చిపోవద్దు, కాఫీ పౌడర్ తీసుకురండి అని చెప్పాలి. Evening or night I give you coffee, now I can give you tea. ఇప్పుడు నేను టీ మాత్రమే పెడతాను, సాయంత్రం కానీ రాత్రి కానీ కాఫీ పెడతాను, కాఫీ పౌడర్ కొనుక్కురండి అని చెప్పాలి. No coffee powder. ఇంట్లో కాఫీ No పౌడర్ coffee. లేదు, కాఫీ పౌడర్ లేదు, కాఫీ పెట్టను. It's all the kingdom of darkness force in our mind to occupy it in our mind to say negative word through in our mouth. ఇవన్నీ కూడా ఏంటంటే అంధకార సంబంధమైన రాజ్యము నీ మనసులోనికి ప్రవేశించి నీ నోటి ద్వారా లేదు ప్రతికూలమైన ప్రతి మాటను పలికి నీ జీవితాన్ని విచ్ఛిన్నము చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటది. Okay? సరేనా? So, in the Christian, always ready to go the God's kingdom. క్రైస్తవుడు అనేవాడు ఎల్లప్పుడూ కూడా దేవుని రాజ్యమునకు వెళ్ళటం నేర్చుకోవాలి. My uncle lost the passed away date before 1 week. They settle everything in the children's. మా మామయ్య గారు ఆయన చనిపోవడానికి ఒక వారం ముందు ఆయన ఏం చేశారు అంటే పిల్లలందరికీ కూడా పంచవలసినవన్నీ కూడా పంచేశాడు. Why? ఎందుకు? He ready to go. ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. Finally, he told God accepted to go. దేవుడు ఇక నన్ను రమ్మంటున్నాడు దేవుడు. నేను He told, I am not living long. ఇక ఇక్కడ ఎక్కువ కాలం బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు. I passed away. కాబట్టి నేను వెళ్ళిపోతాను ప్రభు దగ్గరికి. Why? ఎందుకు? He believed. ఆయన నమ్మాడు. He pray always. ఆయన ఎప్పుడు ప్రార్థిస్తాడు. He finally told, I finished my all work. ఆయన అన్నాడు, నా పనంతా కూడా ముగించుకున్నాను. In the next everything, whatever we are not finished, my children's take care for all. ఆయన అంటే నేనేదైతే ముగించలేదో ఆ తరువాత మా పిల్లలు చేస్తారు అని చెప్పాడు. Before when Jesus, యేసు ప్రభు వారు వెళ్ళడానికి ముందు he ready to practice and trained the disciples. ఆయన ఏం చేశాడు అంటే తన శిష్యులకు తర్ఫీదునిచ్చాడు, తన శిష్యులకు శిక్షణ ఇచ్చాడు. In the finish in his life 33.5 years. ఆయన 33.5 సంవత్సరాలు తన భూలోక జీవితాన్ని ముగించేసుకున్నాడు. He is not cry. ఆయన ఏడవలేదు. He is not confused. ఆయన గలిబిలి చెందలేదు. It's your will. అది నీ చిత్తం, నీ ఇష్టం. Why? ఎందుకు? Whatever God expecting through Jesus, everything finished. యేసు ప్రభు వారి యొద్ద నుండి దేవుడు ఏదైతే కోరుకున్నాడో వాటన్నిటినీ కూడా యేసయ్య చేసి ముగించేశాడు. Okay? అర్థమైందా? So we should understand very clearly. కాబట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. So in our king from heaven to on the earth to live like a model life. కాబట్టి మనం ఈ భూలోకములో ఉన్నప్పుడు మన పరలోక రాజ్యముకు సంబంధించిన మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించాలి. Jesus teach everything through his lifestyle. యేసు ప్రభు వారు ఏ విధముగా జీవించాలి అనేది తన జీవితము ద్వారా ఒక మాదిరిని ఏర్పరిచి వెళ్ళాడు ఆయన. Okay? సరేనా? He told the disciple, ఆయన తన శిష్యులతో చెప్పారు, it's the model for you. ఇది
మీకు ఒక మాదిరి అని You, చెప్పాడు. you also live like this. మీరు కూడా ఈ విధముగా జీవించండి అని చెప్పాడు. And the disciples also follow. శిష్యులు కూడా ఆయన మాదిరిని అనుసరించారు. He went to one village. ఆయన ఒక గ్రామానికి వెళ్ళాడు. The people saw the disciples. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా శిష్యులను చూచి He told it's Christian. అంటే వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు శిష్యులను చూచి వీళ్ళు క్రైస్తవులు అనే ఒక పేరు పెట్టారు, పిలిచారు. Christian, it's not a religious name. క్రిస్టియన్ అంటే అది ఒక మత సంబంధమైన పేరు కాదు. క్రైస్తవులు అంటే మత సంబంధమైన పేరు కాదు. Likeness of Christ, who live likeness of Christ on the earth, that people called it's Christian. క్రిస్టియన్ అని చెప్పినప్పుడు క్రీస్తుని పోలి జీవించిన వారు, ఈ భూమి మీద క్రీస్తుని అనుసరించి జీవించిన వారు, పోలి జీవించిన వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు. అది మతం పేరు కాదు. You walk on the street. నువ్వు ఒక వీధిలో నడుస్తూ ఉంటే Don't you no more Bible like holding like this, no the different attitude like a Christian life. అంటే ఒక క్రైస్తవునిగా నువ్వు గుర్తించబడడానికి నీ చేతిలో బైబిల్ కానీ మరి ఏమి అలాంటి వస్త్రధారణ లేకుండా సర్వసాధారణంగా నువ్వు రోడ్డు మీద నడుస్తే You casually move on the roadside. అంటే నార్మల్ గా సాధారణంగా నువ్వు ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళితే But any one of the man or woman ask, you are in Christian? ఎవరైనా ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని నిన్ను చూచి ఆపి నువ్వు క్రైస్తవుడువా అని అడిగితే It's okay. అలా అడిగితే అది నిజం, బైబిల్ పట్టుకుంటే కాదు. Why? ఎందుకు? God expecting like this. అంటే దేవుడు అలా ఉండాలని ఎదురు చూస్తున్నాడు మనల్ని. On Islam people, the Muslim people, ఇస్లామీయులు ముస్లింలు just look the face. వారు ఆ నుదిటిని చూచి He can understand very easily he is a Muslim. ఒక ఇస్లామీయుని యొక్క నుదుటిని చూచి అతను ముస్లిమా ఇస్లామీయుడా అనేది ఈజీగా అర్థం చేసుకోగలం. How? ఎలా? They worship, not cap. క్యాప్ కాదు. The worship and the forehead just put on the ground. వారు నమాజు చేసే ప్రతిసారి ఏం చేస్తారు అంటే రోజుకి 5 సార్లు కూడా వాళ్ళ యొక్క తలను తీసుకుని వెళ్ళి వారి యొక్క నుదుటు అనేది ఆ నేలను అంటిస్తారు. Here. అక్కడ ఒక మచ్చ అనేది ఏర్పడుతుంది. Like black light. అక్కడ ఒక బ్లాక్ కలర్ అనేది ఏర్పడుతుంది. That is worshipping the bow here before God. దేవుని ఎదుట సాష్టాంగపడుట, నమస్కరించుట, అది అలా వంగుతూ ఉంటారు. Okay? సరేనా? So no needed to say I am Muslim. నేను ఒక ముస్లింను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. Just saw the face can understand. వారి ముఖమును చూస్తే వాళ్ళు ఎవరు అనేది చెప్పగలరు. But one man of God told, కానీ ఒక దైవజనుడు ఏమన్నాడంటే your knee show you are in Christian. నీ యొక్క మోకాళ్ళు నీవు క్రైస్తవుడవా కాదా అనేది చూపిస్తుందండి. On Muslim, the forehead, ఒక ముస్లింకి నుదిటి ఆ యొక్క తల నుదిటిని చూసినప్పుడు చెప్పొచ్చు, the Christian and the knee. క్రైస్తవునికి మోకాళ్ళు. Okay? So likewise, many things having in the Christian model life. కాబట్టి ఈ విధంగా క్రైస్తవ మాదిరి జీవితంలో ఇలా అనేకమైన విషయాలు ఉన్నాయి. In the heaven bring some enforce in our life. అంటే పరలోకములో నుండి నీ జీవితంలోనికి పరలోకము నీ జీవితంలో కొన్నిటిని బలవంతముగా చేస్తుంది, ఆ యొక్క శక్తితో చేస్తుంది. Already they gave enforced in our life. అంటే పరలోకము అనేది నీ జీవితంలో ఒక బలమును ప్రయోగిస్తూ ఉంది. Why? ఎందుకు? God understand. దేవునికి తెలుసు, Without the power of heaven, పరలోకము యొక్క శక్తి లేకపోతే we can't live on the earth. ఈ భూలోకములో మనము జీవించలేము అని. So that the reason God provide everything. ఆ కారణము చేతనే దేవుడు అన్నిటినీ కూడా మనకు సమకూరుస్తున్నాడు. God already gave the power and authority you can use to broke the stronghold. దేవుడు అధికారమును శక్తిని నీకు ఇచ్చాడు. ఆ అధికారమును శక్తిని ఉపయోగించి బలమైన దుర్గములను నువ్వు పడద్రోయగలవు. Any stronghold in our mind, spirit, body. నీ యొక్క మనసులోను శరీరములోను ఆత్మలో ఎటువంటి బలమైన దుర్గములు ఉన్నా సరే you can break
through the power and authority. అధికారము, దేవుడిచ్చిన అధికారము శక్తితో మీరు వాటిని పడద్రోయగలరు. Anything hinder in our body, నీ శరీరంలో ఏది అవరోధముగా ఆటంకముగా ఉన్నా use the power ఆ దేవుడిచ్చిన అధికారమును శక్తిని ఉపయోగించు. to open. వాటిని జయించడానికి. You have any problem? ఏదైనా సమస్య ఉందా? One time I teach the deliverance. ఒకసారి నేను ఈ విడుదల సబ్జెక్ట్ ని బోధిస్తూ ఉన్నాను. That building. ఆ బిల్డింగ్ లో. At the time a few females came. ఆ సమయంలో కొంతమంది అమ్మాయిలు, స్త్రీలు వచ్చారు. No baby. పిల్లలు లేని స్త్రీలు వచ్చారు. 12 years, 8 years, like 12 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, వివాహమైంది కానీ పిల్లలు లేరు వాళ్ళకి. I'm just draw the board. నేనేం చేశాను అంటే బోర్డు మీద ఒక బొమ్మను గీచి, how can the spirit enter in our central nerves part? అంటే ఈ దురాత్మ అనేది ఏ విధంగా నీ యొక్క నాడీ కేంద్రంలోనికి ప్రవేశిస్తుంది, how to block the central nerve system, ఆ నాడీని ఆ కేంద్ర వ్యవస్థను ఏ విధంగా బ్లాక్ చేస్తుంది. the spirit enter in our body, ఆ దురాత్మ నీ శరీరంలోనికి ప్రవేశించి directly go to the abdominal area, నేరుగా ఆ పొత్తుగడుపు భాగంలో ఉన్న ఆ నాడీ వ్యవస్థలోకి వెళ్ళి in the end of the spinal, అంటే ఆ వెన్నుముక్క యొక్క చివరి భాగములో you have the central nerve system. అక్కడ ఏముంటుంది అంటే నాడీ వ్యవస్థ, కేంద్ర నాడీ వ్యవస్థ ఉంటది. That nerve system only control in our total body. ఆ యొక్క నాడీ వ్యవస్థ అనేది మాత్రమే అంటే ఆ మొత్తం శరీర భాగములన్నిటినీ కూడా అదుపు చేస్తుంది, నియంత్రిస్తుంది. Through the nerves, అంటే ఆ nerve cells, ఆ యొక్క నరాల ద్వారానే అది శరీర అవయవాలన్నిటినీ కూడా అదుపు చేస్తుంది. okay, సరేనా? so you feel pain in our finger. ఉదాహరణకి మీ యొక్క కింద వేలులో ఏదైనా నొప్పి కలిగింది అనుకోండి, you hit anyone stone, ఒకవేళ ఏదైనా రాయిని ఎదురు దెబ్బ తగిలితే రాయికి, immediately the pain understand that part, they send the message the central nerve system, the central nerve system send the brain, and the brain say command the hand in everything through the central nerve system. All the fraction of seconds they done everything in our life. చూడండి, మీరు రోడ్డు మీద వెళుతూ ఉన్నారు, ఒక రాయికి ఆ వేలుకి ఎదురు దెబ్బ తగిలింది. ఏమవుతుందంటే ఆ దెబ్బ తగలగానే ఆ సమాచారము అనేది ఈ కేంద్ర నాడీ వ్యవస్థకి వెళ్ళి అక్కడి నుంచి ఆ సమాచారం మెదడుకి వెళ్ళి వెంటనే ఆ మెదడు ఏం చేస్తుందంటే చేతులకి ఆజ్ఞాపిస్తుంది. వెంటనే ఆ చేతులు వెళ్ళి ఆ కాళ్ళని ముట్టి ఇది అంటే అదంతా కూడా క్షణాల్లో, అంటే అసలు ఫ్రాక్షన్ ఆఫ్, అంటే అరక్షణంలో, కనురెప్పపాటులో జరిగిపోతుంది ఇదంతా కూడా. ఆ సమాచారం ఇవ్వటం, అది చేయటం అనేది. okay, అవునా? immediately in the mouth open to say oh Allah, వెంటనే దెబ్బ తగలగానే అబ్బా అని అరుస్తాం చూసారా, వెంటనే immediately the eyes open to tears, వెంటనే కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు చేస్తూ ఉంటాయి. the hands immediately goes వెంటనే చేతులు ఆ దెబ్బ తగిలిన వేలి దగ్గరికి to వెళ్ళిపోతుంది. crush or push or pull out the something, ఏదో ఒకటి చేస్తుంది చేతులు. వెంటనే దాన్ని ఆ రక్తం కారకుండా పట్టుకోవటమో ఆ బాగు చేయడానికి ఏదో ఒకటి everything the fraction of seconds. అన్నీ కూడా జస్ట్ అలా సెకండ్స్ లో జరిగిపోతూ ఉంటాయి. But what happened? కానీ ఏం జరుగుతుంది, Some people, కొంతమంది the blood comes also, that feeling it's not goes to brain. కొంతమంది ఉంటారు, దెబ్బ తగులుతుంది, రక్తం బడబడ కారిపోతూ ఉంటుంది, కానీ అది కూడా వాళ్ళకి స్పృహ ఉండదు. For the diabetes is higher, ఒకవేళ high sugar, షుగర్ వ్యాధి అనేది ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి సమస్య ఉంటుంది. in the leg, in the bottoms area, all it's not feeling good. అంటే ఆ పాదాలలో అంటే వాళ్ళకి నొప్పులు ఎక్కువగా ఉంటాయి, అది ఆ ఫీలింగ్ ఉండదు. okay, so what happened? ఏం జరుగుతుందంటే the message is not sent the central system. దెబ్బ తగిలినా సరే ఆ మెసేజ్ అనేది ఆ కేంద్ర నాడీ వ్యవస్థకు వెళ్ళదు. the evil spirit enter, ఒకవేళ ఈ అపవిత్రాత్మ లోపలికి ప్రవేశిస్తే to block the nerves goes in the leg. ఆ యొక్క అపవిత్రాత్మ అంటే ఆ యొక్క పాదము యొద్దకు వెళ్ళే నరాలన్నిటిని కూడా బ్లాక్ చేస్తుంది. that reason and the blood it's not goes to filtering. ఆ కారణమును బట్టి ఆ రక్తము అనేది ఆ ఫిల్టర్ అనేది అవ్వదు. but the blood is circulation in our whole body. ఆ రక్తము
ఫిల్టర్ అవ్వదు, కానీ శరీరం అంతా కూడా రక్త ప్రసరణ జరుగుతుంది. through the heart, హృదయం ద్వారా, the గుండె ద్వారా, pumping, ఆ గుండె పంప్ కొట్టుకోవడం ద్వారా, the one type of blood vein, అంటే ఈ యొక్క రక్త నాళము ఉంటది. send the good bloods, the purifying bloods through the body. చూడండి, ఆ గుండెలో శుద్ధీకరించబడిన రక్తమంతయు కూడా ఒక నాళము ద్వారా శరీర అవయవాలకు వెళుతుంది. Some vein, some nerves, vein. మరికొన్ని ఒక రక్తనాళం ఉంటుంది. And some bloods bring the heart and kidneys. అంటే మళ్ళీ ఆ శరీరములో ఉన్న రక్తమంతటిని, కిడ్నీస్ ద్వారా రక్తమంతటిని కూడా మరొక రక్తనాళము ద్వారా గుండెలోనికి వచ్చి పంప్ అవుతుంది. You saw in our hands two type of veins available in our body. మీ యొక్క శరీరములో, అంటే ఈ యొక్క చేతిని చూసుకున్నప్పుడు రెండు రకాలైన రక్తనాళాలు కనిపిస్తాయి. One dark color, one light color. ఒకటేమో డార్క్ లో ఉంటుంది, ఒకటేమో లైట్ గా ఉంటుంది. Why? ఎందుకు? The good blood in that needed to the filter, అంటే ఒకటేమో శుద్ధీకరించబడింది, మరొకటేమో శుద్ధీకరించబడవలసిన రక్తము ఉంటుంది. రెండు నాణాలు ఉంటాయి. ఓకే, సరేనా? one goes to heart, ఒక రక్తనాళము ద్వారా రక్తమంతా గుండె యొద్దకు చేరవేయబడుతుంది. then pumping out in other way. గుండెలో శుద్ధీకరించబడిన రక్తమంతా వేరొక నాళము ద్వారా శరీర భాగాలకు వెళుతుంది. When the demon entered, అయితే ఇప్పుడు దురాత్మ లోపలికి వెళితే, the block any one of the nerves, vein, ఏ రక్తనాళములైనా అది బ్లాక్ చేస్తే, or nerves, ఏదైనా రక్త నాళములను బ్లాక్ చేస్తే, nerves, యొక్క నరాలు. ఓకే, what happened? ఏం జరుగుతుంది? In the cells it's not passing. అది ఆ సెల్స్ లో అది వెళ్ళదు. The bring command from in our finger, leg finger. ఆ యొక్క వేలు నుండి ఆజ్ఞను తీసుకొని వస్తుంది. అది the block here, ఇక్కడ బ్లాక్ చేసేస్తుంది. but the vein in the blood cell, the nerve cells is move here only. ఆ యొక్క సెల్స్ అనేవి ఇక్కడ వరకు మాత్రమే రాగలవు. Here have the block. ఇక్కడ ఒక బ్లాక్ అనేది ఏర్పడుతుంది. So that the reason in that message it's not goes to central nerve system through the brain. ఆ కారణమును బట్టి ఆ యొక్క సమాచారము అనేది కేంద్ర నాడీ వ్యవస్థ నుండి మెదడుకు వెళ్ళదు. So that the reason the brain it's not understanding in our problem. ఆ కారణమును బట్టే నీ యొక్క మనస్సు సమస్య ఏమిటో అర్థం చేసుకోలేదు. The reason the brain it's not sending message to central nervous system to command. ఆ కారణమును బట్టే మెదడు నుండి ఆ సమాచారము ఆజ్ఞ అనేది కేంద్ర నాడీ వ్యవస్థకు వెళ్ళదు. So that the reason you have some problem in your leg or your uterus, your heart, your brain, your eyes or anything. ఈ కారణమును బట్టి గర్భాశయములో గాని, కళ్ళల్లో గాని, ఇంకా శరీర అవయవాలలో ఏదో ఒక సమస్య అనేది ఏర్పడుతుంది. I told that time if you have any problem in your uterus, ఆ సమయంలో చెప్పాను, అంటే ఆ క్లాస్ సమయంలో చెప్పాను, గర్భాశయములో ఏదైనా సమస్య ఉన్నట్లయితే I draw a picture like, నేను ఒక పిక్చర్ అనేది గీశాను. సో I marked the block likewise. నేను ఒక బ్లాక్ అనేది చేశాను. So finally I told used your power and authority to open likewise. నేనేం చేశాను అంటే ఆ శరీరములో గర్భాశయములో ఉన్న ఆ బ్లాక్ ను తెరవడానికి ఈ విధముగా మీరు ఒక చెరిపి వేసినట్లుగా ఇలా చేయమని చెప్పాను. So when I erase at the same time, నేను ఎప్పుడైతే దాన్ని ఎరేస్ చేశానో 3-4 shouting and roll on the ground. ఇద్దరు ముగ్గురు ఆ నేల మీద పడి దొర్లి కేకలు వేయటం ప్రారంభించారు. That classroom. ఆ క్లాస్ రూమ్ లో. ఓకే, సరేనా? What happened? ఏం జరిగింది? The open. ఆ గర్భాశయము తెరవబడింది. The function. అది పని చేయడం ప్రారంభమైంది. After few months the conceived. కొన్ని నెలల తర్వాత గర్భము ధరించారు. They sent the testimony. వాళ్ళు సాక్ష్యాలు పంపించారు. ఓకే, సరేనా? I am not touched. నేను ఎవరిని ముట్టుకోలేదు. I just teach the truth. Who understand the truth, the people get delivered. నేను ఒక సత్యాన్ని నేర్పించాను. సత్యమును అర్థము చేసుకున్న వారందరూ కూడా విడుదల పొందారు. ఓకే, సరేనా? Send his word through any problem he can clear, rectify and heal. The kingdom of God always is expected to you accept the word.
దేవుడు ఏం చేస్తున్నాడంటే తన వాక్యమును పంపి దానిని బాగు చేసి సరిచేసి దానిని స్వస్థపరచగలడు. నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆ వాక్యమును అంగీకరించాలి అని దేవుని రాజ్యం ఎదురు చూస్తుంది. Okay, the time for break, meet evening. సాయంత్రం కలుద్దాం, బ్రేక్ తీసుకుందాం. I like to continue in the evening. సాయంత్రం మరలా మనం కలుసుకుందాం. God bless you. దేవుడి